రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేసింది. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేసింది. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. ఇక భారత్ పాక్ యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని విమానాశ్రయాలను ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తున్నట్లుగా కూడా మనకి ప్రకటించింది. అయితే దీని విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, మనం ఆల్రెడీ చూసాం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై దాడి చేయడం ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, అంటే మనం చూసాం ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్ విమానాశ్రయంపై కూడా పాకిస్తాన్ దాడి చేయడానికి విఫల యత్నం చేసింది. సో అదే నేపథ్యంలో ఇంకా మిగతా విమానాశ్రయాల మీద కూడా దాడి చేస్తుందని కారణం వల్లనే కొన్ని విమానాశ్రయాలు మూసివేయడం జరిగిందా? మరి ప్రయాణికులకి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎస్ దుర్గా, అయితే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధ వాతావరణం నెలకొందో అప్పటి నుండి ప్రధానంగా ఇండియా యొక్క ఏదైతే విమానాశ్రయాలు ఉన్నాయో దాన్ని టార్గెట్గా చేసుకుంటూ అయితే మిసైల్ల దాడికి పాటుపడుతుంది. అదేవిధంగా డ్రోన్లతోని దాడికి పాటుపడుతుంది. అదేవిధంగా ధీటుగా భారత సైనికులు కూడా వాటిని ధీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ ఎప్పుడు గగనతలం నుండి రావడానికి కూడా పాక్ ట్రై చేసినప్పుడు కూడా వాటిని గగనతలంలోనే ఆ యొక్క పాక్ మిసైళ్లను కానీ వాటి యొక్క డ్రోన్లను కానీ
మన భారత సైనికులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెయిన్గా జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి 34 సుమారుగా 34 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిని టార్గెట్గా చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ముందస్తు చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కామన్ పీపుల్స్ ఎవరు కూడా గాయపడకుండా ముందస్తు చర్యగా 34 ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో విమానాశ్రయాలు ఉన్నాయో ఆ విమానాశ్రయాలను మొత్తం టోటల్గా కూడా అయితే మూసివేయడం జరిగింది. ఎందుకంటే ముందస్తు చర్యలో భాగంగానే మూసివేసింది కానీ పాకిస్తాన్ చర్యలకు కాదని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ నెల 15 వరకు వాటిని అన్నిటికీ మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ఏవైతే విమానాశ్రయాలు ఉన్నాయో ఆ విమానాశ్రయాలు అన్నిట్లో కూడా 2 అంతల భద్రత ఏర్పాటు చేసింది. 2 అంతల భద్రత ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్యాసింజర్స్ ఎవరైనా ఆ విమానాశ్రయానికి చేరుకునే వాళ్ళు ఉంటే 3 గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలి. ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ లగేజ్ని ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 3 గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని ఆర్డర్స్ కూడా జారీ చేశారు కాబట్టి ప్రయాణికులు కూడా వాటికి సహకరిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు యథావిధిగా విమానాలు రాకపోకలు నడుస్తున్నాయి. భద్రత పెంచారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు కొనసాగిస్తున్నాయి కాబట్టి 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ చూసుకుంటే కూడా 2 అంచెల భద్రతను కూడా పెంచారు. దేశంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే భద్రత కూడా పెంచారని తెలుస్తుంది. ముందస్తు చర్యలో భాగంగానే వీటిని అటెండ్ చేశారు అంతే తప్ప ఈ నెల 15 వరకు మాత్రమే అవి బంద్ ఉంటాయి. ఆ తర్వాత చర్యలు కేంద్రం నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే వాటిని ఓపెన్ చేయాలా లేదా మళ్ళీ ఇంకా కొనసాగించాలా, ఈ యుద్ధ వాతావరణం ఇంకా ఎంతవరకు ఉంటుంది అనే దాంతో పాకిస్తాన్ మాత్రం మన యొక్క సైనిక స్థావరాలను అండ్ అనేదర్ ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకొని డ్రోన్లను వదులుతున్న నేపథ్యంలో వాటిని తిప్పికొడుతున్నారు. వాటిని తిప్పికొట్టేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల భాగంగానే ఇవి చేశారని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, అయితే మరి ఇప్పటికే కొంతమంది టికెట్స్ బుక్ చేసుకొని ప్రయాణం కోసం సిద్ధం చేసుకొని ఉంటారు కదా, మరి వాళ్ళకి మరి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేయబోతున్నారా? మరి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం అలా జరిగింది కాబట్టి ఎస్, అయితే వాటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వాళ్ళు వేరే అయితే ఢిల్లీ నుండి కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ చూసుకోవాలని వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ రిటర్న్ చేయడం కానీ ఇంకా ఆలోచన చేస్తున్నారు కాబట్టి అక్కడ నుండి ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా వాళ్ళకు సర్ది చేస్తున్నారు కాబట్టి ప్రయాణికులు కూడా ఒకవేళ లాస్ కాకుండా రీపేమెంట్ కూడా చేసే ఆలోచన ఒకటి ఉన్నది కాబట్టి రీపేమెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తమకు అనుకూలంగా ఉండే ఏదైతే ఉంటుందో తమకు అనుకూలంగా ఉండే ప్రత్యామ్నాయాలు కూడా చూసుకుంటున్నారు. ఢిల్లీ నుండి కానీ ఇక్కడ హైదరాబాద్ నుండి కానీ ఇంకా కొన్ని ప్లేస్లు ఏవైతే ఇప్పుడు మెయిన్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఇవి ఉన్నాయో ఆ యొక్క 34 విమానాశ్రయాలు ఉన్నాయి కాబట్టి ఆ 34 విమానాశ్రయాల కంటే మిగతా విమానాశ్రయాలు అన్నింటిలో కూడా ఫ్లైట్లు టేకాఫ్ అవుతున్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేరుస్తున్నారు ప్రయాణికులను. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.